మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరట శుభములు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ ప్రియులకు మీకు కూడా క్రీస్తు యేసు నామములో దేవుని ఆశీర్వాదాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్నెంతో బలపరుస్తున్నందుకు తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు మొట్టమొదటిగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రిస్టియన్ గ్రోత్ అనగా క్రైస్తవ ఎదుగుదల ఎదుగుదల అనేటువంటి ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. సాధారణంగా లోకాన్ని బట్టిగా ఆలోచన చేస్తే ఒక చిన్న వృక్షాన్ని నాటినప్పుడు దినదినము ఆ చెట్టు అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది, కొమ్మలేస్తూ ఉంటుంది, పోతేస్తూ కాయలు కాస్తూ ఫలాలు అందిస్తుండ. ఏమవుతుందంటే రోజు రోజుకి ఆ చెట్టు అభివృద్ధిలోకి వస్తుంది. ప్రతి జంతువు కావచ్చు, ప్రతి పక్షి కావచ్చు, ప్రతిది కావచ్చు, భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవున్న ప్రతి ప్రాణి ఎదుగుతూ ఉంటుంది. అయితే బాప్తిజం తీసుకున్నటువంటి క్రైస్తవుడు ఈరోజు ఎదుగుతూ ఉన్నాడా భక్తి విషయంలో అనేటువంటి సందేశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. బాప్తిజం పొందుతున్నావు, దేవుని దగ్గరకు వస్తున్నావు, అయితే ఈ వాక్యంలో నువ్వు ఎదుగుతున్నావా లేదా? ఎదిగితే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈ విషయాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది: ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దోషణ మాట మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన ఆత్మ సంబంధమగు పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. దేంట్లో ఎదగాలంట? రక్షణ విషయములో ఎదగాలి క్రైస్తవుడు. రక్షణ విషయంలో ఎదగాలి, భక్తి విషయంలో ఎదగాలి, సంఘములో పనిచేసే విషయంలో ఎదగాలి, సంఘ కార్యక్రమాలు చేసే విషయంలో ఎదగాలి. ఇలా ఎదిగినప్పుడు నిన్ను పట్టి దేవుని నామానికి మహిమ వస్తుంది. కాబట్టి క్రైస్తవులుగా మనము రక్షణ విషయంలో ఎదగాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడు ఎదుగుతాము? వాక్యమను పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధము పాల వలన అన్నాడు. దేవుని వాక్యం అనే పాలు ఎప్పుడైతే నీవు తాగుతావో రక్షణ విషయంలో ఎదుగుతూ ఉంటావు. కొంతమంది నేను చూస్తుంటాను, అక్కడక్కడ పొట్టిగా కనిపిస్తుంటారు, మర్రి గుజ్జులు, చాలా పొట్టిగా ఉంటారు. వాళ్ళలో ఎదుగుదల కనపడదు. వయసు చూస్తే చాలా పెద్ద వయసుగా కనిపిస్తుంటారు, ఎదగరు, అట్లే ఉంటారు. ఈనాడు క్రైస్తవులు కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటారు. 10 సంవత్సరాలు అవుతున్నా ఒక పాట పాడడం చేత కాదు, ప్రార్థన చేయడం చేత కాదు. ఈ ఆరంభములు ఎలా ఉందో నేటి వరకు అలాగే ఉన్నారు. అలాంటి వారు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ గ్రోత్, క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలి, మనం బలపరచబడాలి, దేవుని నామం మన ద్వారా మహిమపరచబడాలి అని అంటే వాక్యం అనే పాలు నువ్వు జాగ్రత్తగా తాగినప్పుడు రక్షణ విషయంలో ఎదుగుతావు. అయితే పౌలు గారు అంటారు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె యోచించి తిని, తలంచి తిని, అయితే నేను ఇప్పుడు పెద్దవాడినయ్యాను, పిల్లవాని చేష్టలు మాని తిని అని అన్నాడు. అక్కడ మనం రక్షణ విషయంలో ఎదిగే కొద్దీ ఆరంభంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం చేత కాదు. అయితే సంఘములోకి వచ్చిన తర్వాత ఈ రక్షణ విషయంలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు సన్నగిల్లిపోకూడదు. విశ్వాసము దినదినం అభివృద్ధిలోకి రావాలి, ఎదుగుతూ ఉండాలి. అంటే దినదినము నువ్వు బలం పొందుకోవాలన్నా, దినదినము నువ్వు ఎదగాలన్నా వాక్యం అనే పాలను అపేక్షించాలి, తాగాలి. అప్పుడు నువ్వు ఎదుగుతావు. నిన్ను బట్టి దేవుడు నా మహింపరచబడుతుంది, నిన్ను బట్టి అనేక మంది బలపరచబడతారు. అయితే రక్షణ విషయంలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను అన్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఏమవుతున్నాడు? ప్రతిరోజు ఎదుగుతూ ఉన్నాడు ఆయన.
పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పౌలు గారు బలపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు నేను దేవుని మాటను బట్టి బలపరచబడాలి. ఒక వ్యక్తి ధైర్యం చెడిన వ్యక్తి ధైర్యపడాలంటే దేవుణ్ణి గూర్చినటువంటి మాటలు వినగలగాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో ప్రార్థన ద్వారా సహవాసం కలిగినప్పుడు నీవు బలం పొందుకుంటావు. ఆత్మీయతలో బలం పొందుకుంటావు. శోధన వచ్చినప్పుడు ఎదిరించగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. అపవాది యొక్క క్రియలు ఎదిరించడానికి నీకు శక్తి వస్తుంది. అయితే రక్షణ విషయంలో ఎదగాలంటే దేవుని వాక్యములో ప్రతిరోజు వాక్యము చేత కడగబడుతూ, హెచ్చరించబడుతూ, బుద్ధి చెప్పుతూ దేవునితో సహవాసం కలిగినప్పుడు నీవు ఎదుగుతావు, బలపరచబడతావు. ఇంతకీ ఎదిగిన వారు ఏం చేస్తారు అనంటే వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో రాయబడింది. గలతీయులు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఒక మాట అన్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి అన్నాడు. ఆయన జీవితం ఏంటో గుర్తించాడు. ఈరోజు ఈ లోకానికి వచ్చిన నీవు నేను మనమందరం ఎందుకు వచ్చామో, ఏం చేస్తున్నాం అనే విషయము ఏ ఒక్కరికి అర్థం కావట్లే. చాలా మంది అంటుంటారు, ఏముందండి మనం పుట్టాము, ఉన్నంత వరకు సంతోషంగా తినాలి, త్రాగాలి, అనుభవించాలి అంటుంటారు. ఓకే, ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతికినా జీవించగలుగుతావు. ఒకరోజు నీకు మరణం వస్తుంది సుమా. మరణం వచ్చిన తర్వాత నీ ఆత్మకు సావు లేదు. నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రాణం ఉండంగానే దేవుడు నీకు ఏమైతే తెలియజేస్తున్నాడో ఆ ప్రకారం నీవు నడుచుకుంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళనీయకుండా పరలోకానికి నా దేవుడు తీసుకెళ్ళడానికి సమర్థవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అన్న మాట ఏంటంటే, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అని అన్నాడు. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, నేను అన్ని జనులలో తన కుమారుణ్ణి ప్రకటించవాలనని అని రాశాడు. అక్కడ ఏం ప్రకటించాలి? యేసుక్రీస్తు ప్రభువుని, లోకానికి ఆయన చూపిన ప్రేమను, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఈ లోకానికి ప్రకటించడానికి నన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు అన్నాడు పౌలు గారు. ఈరోజు పౌలు గారే కదండి మనలందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పుట్టించాడు. ఈ రోజు వరకు బ్రతికి ఉన్నామంటే ఆ దేవుని యొక్క మహాకృప, ఆ దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నాం. బ్రతికిన దేవుడు ఒక రోజు లెక్కడతాడు. ఎలా బ్రతికావు, నిన్ను పుట్టించిన నేను, నా కొరకు నువ్వు ఏం చేసావు భూమి త్యాగం అని దేవుడు లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో నుండి నువ్వు తప్పించుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో, ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో ఆ విషయాన్ని జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నించాలి. ఈయన అంటున్నాడు, అన్ని జనుల్లో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. అందుకొరకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక రోషం కలిగి ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అన్నాడు. ఆయన జీవితం గమ్యం ఏంటో ఆయన గుర్తెరిగాడు, తెలుసుకోగలిగినాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడో గ్రహించుకోగలిగినాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అన్నాడు ఆయన. దీన్ని గనక నేను ఇష్టపడిగా చేస్తే ఇది నాకు ఆశీర్వాదం లేక దీవెన లేక జీతము దొరుకును అన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులకి శ్రమలు ఎందుకు వస్తున్నాయనంటే, ఒకటి దేవుని చెప్పిన పని చేయకపోవడం వల్ల. సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు ఆయన. అందుకొరకే దేవుడు నన్ను పుట్టించాడు అన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన సంఘ బిడ్డలారా, ఈరోజు దేవుడు లోకములో నుండి నిన్ను సంఘములోకి దేవుడు తీసుకొచ్చాడంటే, ఒక వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడంటే నీ మీద ఒక భారం పెట్టినాడు దేవుడు, ఒక బాధ్యత నీకు అప్పగించున్నాడు. నీవు రక్షించబడ్డావు కనుక నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, లోకంలో ఉన్న బిడ్డలందరూ కూడా సత్యము తెలియక, నిజదేవుడైన యేసు ప్రభు ఎవరో తెలియక, సృష్టికర్త అయిన దేవుడు తెలియక మరి మానవుడు ఈరోజు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. వారికి సత్యాన్ని చూపించి సృష్టికర్త అనే దేవుణ్ణి వాక్యం వాళ్ళకి తెలియజేసి, ఆయనలో ఉన్న ప్రేమ ఏంటి తెలియజేసి సంఘములోకి తీసుకొచ్చే బాధ్యత దేవుడు నీకు అప్పగించున్నాడు. ఈ బాధ్యతలో ప్రతి క్రైస్తవుడు గ్రహించవలను, ప్రతి బోధకుడు తెలుసుకోవాలి, ప్రతి సంఘ విశ్వాసులు గ్రహించాలి, సంఘలో ఉన్నటువంటి ఆ పెద్దలు గ్రహించాలి. అప్పుడు సంఘము అభివృద్ధిలోకి వస్తుంది,
దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలిపిలు రాసినటువంటి పత్రికలో ఆయన అంటాడు, 2వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ తమ సొంత కార్యములే చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నాడు ఆయన. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ సొంత కార్యక్రమాలే, లేక సోమవారం నుంచి తిరిగి శనివారం దాకా సొంత కార్యక్రమాలే. ఆదివారం వస్తే బైబిల్ చేతబట్టుకొని సంఘానికి వచ్చి ప్రార్థన చేసుకొని డే చూసుకొని వెళ్తున్నాం కానీ, అయితే దేవుడు అంటున్నాడు అందరూ సొంత కార్యాలు చేసుకుంటున్నారే, నా కార్యాలు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ఏంటి ఆయన కార్యాలు? ఏ ఒక్కరు నశించిపోకూడదు, అందరూ మారు మనసు పొందాలని, నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని, నరకానికి వెళ్లకుండా నిత్య రాజ్యంలోకి, అదేనండి పరలోక రాజ్యంలోకి రావాలన్నదే దేవుని యొక్క సంకల్పం, ఆయన చిత్తమై ఉన్నది, ఆయన కార్యమై ఉన్నది. ఎవరు వెళ్తారో ఆయన కార్యాన్ని చేయడానికి? ఎవరు వెళ్తారంటే పౌలు గారు ఉన్నారు, నేనున్నాను, నా జీవితాన్ని అంకితం చేస్తాను, అయ్యో సువార్త ప్రకటించబోతే నాకు శ్రమ అని ఆయన ఎందుకు వచ్చాడు దాన్ని గుర్తిరిగి సువార్త విషయంలో పరుగులు తీశాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో క్రైస్తవుడు ఎదగాలి. మొట్టమొదటిగా దేంట్లో ఎదగాలంటే రక్షణ విషయంలో ఎదగాలి. నెంబర్ 2, సువార్త ప్రకటించే విషయంలో ప్రతి క్రైస్తవుడు ఎదగాలి. అప్పుడే సంఘము అభివృద్ధిలోకి వస్తుంది, అప్పుడే అనేక మంది ప్రజలకు సత్యం వెళుతుంది. ఈరోజు చాలా మందికి నెమ్మది లేకుండా, చాలా మందికి మనశ్శాంతి లేకుండా, రకరకాల అలవాట్లకు ఊరైపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అయితే ఈరోజు సత్యం తెలుసుకున్న మనము, దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నెమ్మది పొందుకున్న మనము, మనలాగా ఎంతమంది సత్యం తెలియకముందు బాధపడుతున్నారో అని గుర్తిరిగి, ఈరోజు వెలుగులో ఉన్న నీవు నేను చీకట్లో సత్యం తెలియక, నిజదేవుడు ఎవరో తెలియక ప్రజలు చీకట్లో తనకలాడుతున్నారు, అల్లాడుతూ ఉన్నారు. అటు వారిని వెలుగులోకి తీసుకురావడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని బిడ్డ, మూడో విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఒక అమూల్యమైన మాట రాయబడింది. ఆయనను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. ఓ ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలదని మీకే తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘస్థులు సేవకుణ్ణి బలపరుస్తున్నారండి. ఈరోజు సువార్త చేయలేకపోతున్నావా? చేసేవాళ్ళని బలపరచండి, చేసేవారి కొరకు ప్రార్థించండి. అటువంటి వారిని ప్రోత్సాహం చేసినప్పుడు నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది, నిన్ను బట్టి ఆయన నామం గణపరచబడుతుంది. కాబట్టి దేవునికి మనం ఇచ్చే విషయంలో సహకారిగా ఉండాలి, ప్రోత్సాహం చేసే విషయంలో సహకారిగా ఉండాలి. అలా నీవు చేసినప్పుడు దేవుని కార్యాలు నీవు పాలు పంపులు పొందుకున్న వాడిగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక ఈ విషయంలో మూడో విషయంలో ఏంటంటే, దేవునికి ఇచ్చే విషయంలో ఎదగాలి. దేవునికి ఇచ్చే విషయంలో ఎదగాలి. పిసినారతరంగా దేవునికి ఇవ్వకూడదు. ఏమైనా నీవు సువార్త నిమిత్తం ఏమైనా చిన్న కానుక ఇవ్వాలంటే ధారాళంగా నీవు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పిసినారతనంగా ఇవ్వకూడదు, పిరికితనంగా ఇవ్వకూడదు. ధారాళంగా దేవునికి అప్పగించినప్పుడు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థవంతుడై ఉన్నాడు, శక్తివంతుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా పౌలు గారు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అయ్యో, నా సువార్త విషయంలో మీరు తప్ప ఏ సంఘము నాకు సహకరించట్లా. మాటమాటికి నా అవసరాలు తీరుస్తూ వచ్చారు మీరు, మాటమాటికి సంఘ విషయంలో సంఘ అవసరాలు తీరుస్తూ మీరు వచ్చారు. కనుక దేవుడు మిమ్మల్ని బట్టి నేను దేవునికి స్తుతిస్తున్నానని పౌలు గారు ఎంతో సంతోషిస్తున్నాడు. ఈరోజు ఒక జాబ్ ఒక ఆమె, ఒక సహోదరి నాతో అన్నది, అయ్యా ఉదయం మొదలుకోనించి సాయంత్రం వరకు దాకా నాకు డ్యూటీ, ఆదివారం సెలవు ఉంటే చర్చికి వెళ్ళిపోతుంటాను, ఇక నేను ఏ టైంలో సువార్తను ప్రకటించేదయ్యా అని అన్నది. నీకు డ్యూటీయా అంత ఎక్కువైనప్పుడు ఎక్కువ మంచిదే. ప్రాణం పెట్టి నిన్ను పుట్టించి ఆయుషిచ్చి ఆరోగ్యం ఇచ్చి దేవుని కొరకు ఒక రోజు లీవ్ పెట్టుకొని పనిచేయలేవా?
పని చేయకపోతే నువ్వు ఎలా ఎదుగుతున్నావు? నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? ఏమండి, వారంలో 5 రోజులు పని చేయి, లేకపోతే నెల రోజులు పని చేయి, ఒక్కరోజు లీవ్ తీసుకో దేవుని కొరకు, సువార్త ప్రకటించు. ఆ ఒక్కరోజు కూడా నాకు లీవ్ ఇవ్వటం లేదయ్యా, అంత కఠినంగా ఉంది అంటే ఒక విషయం చెప్తా. ఒక రోజుకి నీ సంపాదన ఎంతో, ఆ సంపాదన తీసి ఎవరైతే సువార్తకి వెళ్తున్నారో అట్టి వారికి నువ్వు సహకారిగా ఉంటే నిన్ను బట్టి వారు మరికొన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. నీ ద్వారా కొన్ని గ్రామాల సువార్త అంతుంది. ఇలాగ నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను బట్టి కూడా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఈ అవకాశాన్ని నా స్త్రీకి తెలియజేసినప్పుడు నేను ఖచ్చితంగా చేస్తానయ్యా అని చెప్పి ఒక తీర్మానం తీసుకుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటి? నా దేవుని సేవకులారా, ఓ భక్తులారా, క్రైస్తవులారా, సంఘ బిడ్డలారా, మీ ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో మీరున్న చోట దేవుని మాటలు అందించండి. సేవకుడితో కలిసి సహకరించి సువార్త విషయంలో ప్రకటించండి. దేవుడు ఆయన నామం మహింపరచబడుతుంది. ఈ సత్యం చెప్పేవాళ్ళు లేక, ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు లేక, విన్నా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళు లేక బాధపడుతున్నారు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ విషయం నేను తెలియజేస్తున్నాను. ఎపిసి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. అక్కడ రాయబడి ఉంది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. 4వ విషయము, దేవుని పోలికలోకి మనం ఎదగాలి. దేవుని పోలికలోకి మనం ఎదగాలి. అందుకని 2వ వచనంలో అంటాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన కొనుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. యేసు ప్రభు ఈ లోకానికి ప్రేమ తీసుకొచ్చాడండి, సత్యాన్ని తీసుకొచ్చాడండి. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలనో, ఎలా నడవాలనో యేసు ప్రభు మానవ రూపం ధరించి లోకానికి వచ్చాడు. ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరం బ్రతికి జీవించి ఏ చిన్న తప్పు లేకుండా నిప్పు వలె బ్రతికాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మీరు ప్రియులైన పిల్లలైతే దేవుని పోలి నడుచుకోండి. దేవుడు ఎంత ప్రేమ స్వరూపుడో, దేవుడు ఎంత జాలి కలిగిన వాడో, ఆయన ఎంత త్యాగశీలుడో, ఆయన బిడ్డలుగా మనము ఇతరుల పట్ల జాలి కలిగినటువంటి మనసు, ఇతరులు ఏదైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి, వాళ్ళు ఓదార్చి, వాళ్ళు ఏదైనా శ్రమలో ఉంటే వెళ్ళి ధైర్యపరిచి, దేవుని మాటలు వాళ్ళకి అందించి ధైర్యపరచండి. ఈ రోజుల్లో నేను యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో చూస్తున్నాను, జీవితంలో ఏదో శ్రమ వచ్చిందని, ఏదో ఒక కష్టం వచ్చిందని, లేకపోతే ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించలేదని, ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించలేదని, లవ్ ఫెయిల్ అయిపోయిందని ఒక యూట్రిన్ బాటలు, ఒక మందు బాటలు తెచ్చుకొని ఆ లైవ్ తీసుకుంటూ తాగి చనిపోతున్నారు. చిన్న చిన్న అల్పమైన దానికి వారికి జీవిత విలువ అర్థం కావడం లేదండి. చనిపోతే సమస్య తీరిపోతుంది అనుకుంటున్నారేమో, సస్తే ఏమో సాధిస్తాం అనుకుంటున్నారేమో, ఏమి సాధించలేవు. చచ్చిపోయిన తర్వాత నీ దేహాన్ని మట్టిలోకి వెళ్తుంది కానీ నీ ఆత్మ తీర్పులోకి వెళ్తుంది. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నీ జీవితం ఏమై ఉన్నదో జాగ్రత్త, నీ బ్రతుకు ఏమన్నదో జాగ్రత్త. నిన్ను కన్నా నీ తల్లిదండ్రులు గుర్తు చేసుకో. తుచ్చమైన ఆ ప్రేమ కొరకు, ఆ కొంతసేపు సుఖాన్నిచ్చి ఆ ప్రేమ కొరకు 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. నీ అలవాట్లు మార్చుకో, దేవుని దగ్గరకు రా, దేవుని రాజ్యానికి సంఘంలో చేర్చబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ చెడ్డ కార్యాల నుంచి బయటరా, నీ ఆలోచనలు మార్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించే సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని పోలికలోకి వెదగాలి. నిన్ను కన్న తల్లిదండ్రులు గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? చిన్న స్వాదం వచ్చిందని, చిన్న శ్రమ వచ్చిందని, ఈ లోకము నాకు వద్దని చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? వద్దు. దేవుని దగ్గరికి రా, నీ పాపములు ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు. అయ్యా, ఈ కష్టం నుండి విడిపించునైనా, నా ఆలోచనల నుండి నన్ను మార్చయ్యా అని ఆయన పాదాల దగ్గర కూర్చి బ్రతిమలాడుకుంటే నా దేవుడు విడిపిస్తాడు. ఆ బంధకాల్లో నుండి, చెడు అలవాట్ల నుండి, త్రాగుడు అలవాట్ల నుండి, వ్యసనములో నుండి,
జోజములో నుండి, ఆ రకరకాలైన ఆలోచనల నుండి నా దేవుడే మార్చడానికి సమర్థవంతుడు. ఏ వ్యక్తి మార్చలేడు సుమా. ఈరోజు ఈ నీతి మాటలు విని అనేక మంది త్రాగుడు వదిలేస్తున్నారు, జోజం వదిలేస్తున్నారు, దొంగతనం వదిలేస్తున్నారు, వాళ్ళ అలవాట్లన్నీ వదిలేస్తున్నారు. అయితే మతోన్మాదులు ఒక పక్క నిందలేస్తున్నారు. ఏనండి, ఎప్పటికీ సత్యం సత్యంగానే ఉంటుంది. దేవుని కొరకు రోషంగా ప్రకటిస్తూనే ఉంటారు సేవకులు. సత్యాన్ని ఆపే అధికారం ఏ ఒక్కరికి లేదండి. సత్యాన్ని ఆపే అధికారం ఏ ఒక్కరికి లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మాటలు సర్వశక్తి కలిగిన దేవుడు. ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి నా యేసయ్యకున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4వ పాయింట్ ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు దేవుని పోలికలోకి ఎదగాలి. అలా మనం ఎదిగినప్పుడు ఆయన రాజ్యములో, ఆయన చిత్తములో, ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఆశీర్వదించబడతాం. మొట్టమొదటిగా రక్షణ విషయంలో క్రైస్తవుడు ఎదగాలి. ఎట్లా ఎదగాలి? రక్షణ విషయంలో ఎదగాలి. రెండోది, సువార్త ప్రకటించే విషయంలో ఎదగాలి. సువార్త ప్రకటించే విషయంలో ఎదగాలి. మూడోది, దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎదగాలండి. దేవునికి ఇచ్చే విషయంలో ఎదగాలి. నాలుగోది, దేవుని పోలికలోకి ఎదగాలి. దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు ఏమి నేర్పించాడు, దేవుడు ఈ లోకానికి వచ్చి ఏమి బోధించాడో ఆ విషయంలో నువ్వు ఎదిగినప్పుడు మరి నిన్ను బట్టి నా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి అన్నాడు. చాలా మంది ఇటన్నవాదులు శోధిస్తూ ఉంటారు. దేవుడు లేడని కొంతమంది, దేవుడు ఉంటే చూపించని కొంతమంది. దేవుడు సృష్టించిన సూర్యుడినే ఒక్క నిమిషం చూడలేదే, దానికి మించి కోట్లు తేజస్సు కలిగిన దేవుడిని ఎలా చూడగలుగుతావు? ఈ సృష్టి చూస్తే అర్థం కాలదా దేవుడు ఉన్నాడని? ఈ దేహాన్ని చూస్తే అర్థం కాలదా దేవుడు ఉన్నాడని? ఏమండి, ఈ కన్ను ఉంది, ఈ కన్ను రిపేర్ చేయడానికి ఎంతో చదువుతారు, కానీ కన్ను తయారు చేయగలుగుతారా? చేయలేరే. దేవుడు చేసిన కన్ను రిపేర్ చేయగలుగుతారే కానీ కన్ను సృష్టించలేదు. దీన్ని బట్టి అర్థం కాదు దేవుడు ఉన్నాడని. ఈ తంబు ఉంది, ఈ ఫింగర్ ఉంది, ఈ మన చేతుకున్న ముద్రలో ఇదే లాగుంటాయి అందరికి చేతులు. ఈ ముద్రలో మరొకరికి ఉండవే. కారణం ఇదే నా దేవుడి యొక్క మహిమ. మనిషిని కలగజేసిన విధాన్ని చూస్తే దేవుడు ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు దేవుడు ఉంటే కనబడితే నువ్వు బ్రతకలేవురా నాయనా. దేవుడిని దగ్గరకు వస్తే నిలవలేవు నువ్వు. ఈ దేహము దేవుడు చూడలేవు. చనిపోతే నీకు అర్థమవుతుంది దేవుడు ఎవరనేది, అప్పుడు తెలుస్తుంది. ఆ స్థితి రాకమునిపే సృష్టికర్త అనే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఈ లోకానికి వచ్చి చనిపి సమాధి చేయబడి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించు. నా దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో. ఆయన నమ్మదగిన వాడు, సృష్టికర్త అయిన దేవుడైన. కింద మాట అంటాడు, క్రీస్తుని ప్రభువుగా మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అన్నాడు. నీవు ఎదగాలంటే నీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకో. అప్పుడు నీవు రక్షణ విషయంలో ఎదుగుతావు, సువార్త ప్రకటించే విషయంలో ఎదుగుతావు, దేవునికి ఇచ్చే విషయంలో ఎదుగుతావు, దేవుని పోలికలేకి నువ్వు ఎదుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి క్రైస్తవుడు గ్రహించుకోవాల్సిన ఒక శ్రేష్టమైనటువంటి సత్యం ఇది. ఈ సత్యంలో నేను నిలబడినప్పుడు నిన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తాడు, నిన్ను బట్టి నా దేవుడు ఆనందిస్తాడు. అంత మాత్రమే కాదు, మరి యోహాను సువార్తలో ఆయన అంటాడు 14:1 చూస్తే అక్కడ కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. ఈ మాటలు మనకు అందరికీ కంఠస్థమే కదా. ఈ మాటను చదువుకుందాం.
మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారా? అయితే నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు కలవు అన్నాడు. లేని యెడల నేను మీతో వాటితో చెప్పేదను. అయితే ఆయన అన్నమాట అంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో, జాగ్రత్తగా అన్నమాట, నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నా దేవుడు ఎంత గొప్పవాడండి. సృష్టికర్త అయిన దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన మానవుగా ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరి జన్మించాడు, సమాధి చేయబడ్డాడు, చనిపోయినాడు, సమాధి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వస్తాను, నేనుండే స్థలములో మిమ్మల్ని అందరిని తీసుకువెళ్ళడానికి నేను రాబోతున్నాడు. నా ప్రభు రాబోతున్నాడు. ఓ సంగమా, సిద్ధపడు. నీ ఆలోచనలు అటు ఇటు వెళ్ళనేయద్దు. ఎంత సంపాదించినా ఏది నీ వెంట రాదండి. ఒకరోజు ఈ లోకాన్ని, దేహాన్ని, సంపాదన అంతటిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళవలసి ఉన్నది. ఆ స్థితిని రాకూడదనుకుంటే యేసు ప్రభు నిజమైన దేవుడు తెలుసుకొని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటే దేవుడుండే రాజ్యంలోకి నీవు నేను వెళ్ళడానికి ఈ వీడియో ద్వారా దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కనుక ఈ వాక్యాన్ని చూసిన నీవు మౌనంగా ఉండకుండా మరొకరికి నువ్వు పంపించగలిగితే నిన్ను బట్టి వారు దేవుని మాటలు విని వారు బలం తెచ్చుకుంటారు, వారు నీతిగా బ్రతుకుతారు, దేవుని రాజ్యంలోకి చేర్చబడి, సంఘంలో చేర్చబడి దేవుని రాజ్యంలోకి వాళ్ళు చేర్చబడతారు. ఇప్పటి వరకు ఓపికగా ఈ మాటలు విన్న దేవుని బిడ్డ, మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ తెలియజేయండి. మీ కొరకు నేను ప్రార్థించడానికి నాతో పాటు మా బృందం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నా ప్రభు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దీవించునుగాక, దీవించునుగాక. థ్యాంక్ యూ.